అర్జున్ సీక్రెట్ ఏంటో తెలుసుకునే టైం వచ్చిందా? ఈ అర్జున్ చాలా సీక్రెట్స్ దాస్తున్నాడు. జస్ట్ ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకున్నాను, కానీ నేను అనుకున్న దానికంటే ఎక్కువే ఉంది. బ్లడ్ స్మెల్ వస్తుందంటే ఖచ్చితంగా మామూలు బ్యాక్గ్రౌండ్ అయితే కాదు. అర్జున్కి తెలియకుండా తన సీక్రెట్స్ తెలుసుకోవాలా? వద్దులే, తన నోట్ నుంచి తను చెప్తేనే నాకు హ్యాపీ ఉంటుంది. ఒరే అర్జున్గా, ఎప్పుడు నీ గురించి చెప్తావు? ఎప్పుడు ఐ లవ్ యూ చెప్తావు? ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలని నేను వెయిట్ చేస్తున్నారా ఇడియట్, దొంగ చచ్చినోడా అని దిండుపై తల పెట్టుకుని కూర్చుంది. అప్పుడే చందుకు మెసేజ్ వచ్చింది. అంతా ఓకేనమ్మా, మీ ఫ్యామిలీ మ్యాటర్, నేను వస్తే బాగోదని రాలేదు అని చైత్ర మెసేజ్ చేసింది. ఫైన్ చైత్ర, నా హస్బెండ్ వచ్చాడు, తనంతా సెట్ చేశాడు అని మెసేజ్ పెట్టింది. సార్ని చూడాలి మేడం, మిమ్మల్ని చేసుకున్నారంటే ఎలా ఉంటారో చూడాలని నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది అని పెట్టింది. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో చూద్దులే అని చందు పెట్టింది. అప్పుడే అర్జున్ వాష్రూమ్ నుండి బయటకు వచ్చాడు. ఓకే మ్యామ్, గుడ్ నైట్ మ్యామ్ అని చేసింది. గుడ్ నైట్ చైత్ర అని పెట్టి ఫోను పక్కన పెట్టింది. ఈ టైంలో ఎవరితో చాట్ చేస్తున్నావు అని అర్జున్ అడిగాడు. ఫ్రెండ్ వాళ్ళ డాటర్, కొద్ది రోజులు మన ఇంట్లోనే ఉంటుంది. నైట్ అయింది కదా, రేపు నీకు ఇంట్రడ్యూస్ చేస్తా. అమ్మాయా? అయితే ఓకే. ఆ అబ్బాయి అయితే నాట్ ఓకేనా? అదేం లేదు బేబీ, పడుకుందాం అని అంటూ ఉండగానే అర్జున్కి కాల్ వచ్చింది. బేబీ 5 minutes, నేను ఇప్పుడే వస్తా అని బయటకు వెళ్ళాడు. తొందరగా దొరుకు అర్జున్, అప్పుడు చెప్తాను అనుకుంది. అర్జున్ బయటకు వెళ్ళి కాల్ ఆన్ చేశాడు. చెప్పు రాజు. సార్, మేడం ఇండియాకి వచ్చారు అని చెప్పాడు. వాట్, ఎప్పుడు అని అడిగాడు. ఆఫ్టర్నూన్ వచ్చారు. మీరు ప్రశాంత్ గొడవలో ఉన్నారు కదా అని మీకు చెప్పలేదు అని అన్నాడు. ఇప్పుడు ఎక్కడుంది? తెలీదు సార్. తెలియకపోవడం ఏంటి రాజు? ఎయిర్పోర్ట్లో దిగారు, కానీ అక్కడ నుండి ఎటు వెళ్ళారో తెలీదు. మన వాళ్ళకి ఎవరికి తెలియకుండా తప్పించుకుంది. అదెలా పాసిబుల్? మన వాళ్ళందరూ ట్రైనింగ్లో నెంబర్ 1, అలాంటిది తను ఎలా తప్పించుకోగలదు? దానికి నేను ఆన్సర్ చెప్పలేను సార్, కానీ ఎవరికి తెలియకుండా తప్పించుకుంది. ఎక్కడుందని ట్రాక్ చేస్తున్నాం. మీరేం చేస్తారో నాకు తెలీదు, కానీ రేపు మార్నింగ్ వరకు తను ఎక్కడుందో నాకు తెలియాలి. ఓకే సార్ అని రాజు పెట్టేశాడు. అర్జున్ ఆలోచిస్తూ బెడ్రూమ్లోకి వెళ్ళాడు. అర్జున్ సీరియస్గా ఉండడం చూసి, ఏమైనా ప్రాబ్లమా అని అడిగింది. కొంచెం ప్రాబ్లమే, నేను రేపు మార్నింగ్ వెళ్ళాలి. నువ్వు పడుకుని ఉంటావని ఇప్పుడే చెప్తున్నా. సరే, ఏమైనా ప్రాబ్లం అయితే చెప్పు అనంది. ఓకే అని నుదుటిపై కిస్ చేసి హగ్ చేసుకుని పడుకున్నాడు. మరుసటి రోజు మార్నింగే అర్జున్ వెళ్ళాడు. చాందిని లేచి ఫ్రెష్ అప్ అయి భూషణంకి కాల్ చేసింది. హలో చందు, ఏంటమ్మా ఇంత పొద్దున్నే చేసావు? ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు. అదేం లేదు మావయ్య, మీకు విషయం చెప్పాలని చేశాను. చెప్పు తల్లి, ఏంటి? చాందిని జరిగిందంతా చెప్పింది. కొంచెం సేపు భూషణం ఏం మాట్లాడలేదు. ప్రశాంత్ తరపున నేను సారీ చెప్తున్నానమ్మా అని అన్నాడు. అయ్యో మావయ్య, మీరు పెద్దవారు, మీరు సారీ చెప్పడం ఏంటి? మీ తప్పేం లేదు కదా. వాడిని సరిగ్గా పెంచకపోవడం నా తప్పేనమ్మా. మీ అత్త గారాబం చేసి వాడిని ఎందుకు పనికి రాకుండా చేసింది అనుకున్నా, కానీ వాడు ఇంతకు దిగజారుతాడు అనుకోలేదు. వాళ్ళు చేసిన తప్పుకి మీరు బాధ్యులు కాదు మావయ్య. ప్రశాంత్ని ప్రాణాలతో ఉంచమని నేను అర్జున్కి ఆల్రెడీ చెప్పాను. సో తను ఏమయ్యాడు అని మీరు కంగారు పడకండి. నీది ఎంత మంచి మనసు చందు. వాడు బతికి ఉన్నా లేకపోయినా ఇక వాడు నా కొడుకు కాదమ్మా. నాకు ఒక కూతురు ఉంటే తనకి ఇలాగే జరిగితే వాడిని నేను బతకనిచ్చేవాడిని కాదు. కాబట్టి వాడిని మీరు ఏం చేయాలనుకున్నా నేను అడ్డం చెప్పను. నీ ఇష్టం చందు అని చెప్పి పెట్టేశాడు. చందు కాల్ కట్ చేసి బ్రేక్ఫాస్ట్కి కిందికి వెళ్ళింది. అప్పటి వరకే చైత్ర అక్కడ ఉంది. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ చైత్ర. నైట్ నిద్ర పట్టిందా? టైం డిఫరెన్స్ అడ్జస్ట్ కావడానికి టైం పడుతుంది మ్యామ్, బట్ పర్లేదు. ఈరోజు ఇంట్లోనే రెస్ట్ తీసుకో, రేపటి నుండి ఆఫీస్కి రా. లేదు మ్యామ్, ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది, నేను వస్తా. ఓకే చైత్ర, యాజ్ యూ విష్. రాజారాం సావిత్రి అప్పుడే అక్కడికి వచ్చారు. మనవడు ఎక్కడమ్మా అని సావిత్రి అడిగింది. నానమ్మ, నీ కంటికి నేను కనపడనా? ఎప్పుడు చూసినా నీ మనవడిని అడుగుతావు అని చాందిని అంది. మీ నాన్నమ్మకి మనం కనపడమమ్మా, తన మనవడు ఒక్కడే కనబడతాడు అని రాజారాం అన్నాడు. మీ ఇద్దరికి నా మనవడిపైనే పడతారు ఎప్పుడు. అసలు ఎక్కడికి వెళ్ళాడు ఆ విషయం మాత్రం చెప్పలేదు అని సావిత్రి అంది. ఏదో పని ఉందని బయటకు వెళ్ళాడు నానమ్మ అని అంది. ఇంత పొద్దున్నే పనేంటమ్మా అని సావిత్రి అంది. నైట్ ఏదో ఫోన్ కాల్ వచ్చింది, ఏదో అర్జెంట్ అనుకుంటా, వెళ్ళాడు అని చెప్పింది.
సావిత్రి అవునా అని తల ఊపింది. అందరూ సైలెంట్గా తిన్నారు. తాతయ్య మావయ్యకి ఫోన్ చేసి చెప్పాను అనంది. ఏమన్నాడమ్మా అని రాజారాం అడిగాడు. ప్రశాంత్ని ఏం చేసినా నేను అడ్డు చెప్పను, మీ ఇష్టం అన్నాడు. భూషణం చాలా మంచివాడమ్మా. పాపం తనకి భార్య కొడుకు ఇద్దరు అలా ఉండడంతో తన జీవితమే నాశనమైంది అని సావిత్రి అంది. ఎవరి తల్లిరాతికి ఎవరం బాధ్యులం బుజ్జి, భూషణానికి అంతే రాసింది అని రాజారాం అన్నాడు. మామయ్య గురించి ఆలోచించే ప్రశాంత్ని ప్రాణాలతో వదిలేమన్నాను. అంతేకాకుండా తను చచ్చిపోతే తను చేసిన తప్పు తనకు అర్థం కాదు. తను శిక్ష అనుభవించాలి, తన తప్పుని రియలైజ్ అవ్వాలి అని చాందిని అంది. ఇద్దరు తలలు ఊపారు. తినడం అయిపోయాక నానమ్మ మేమిద్దరం ఆఫీస్కి వెళ్తున్నాం అని చెప్పి చాందిని చైత్రని తీసుకుని ఆఫీస్కి బయలుదేరింది. కారులో కూర్చున్నాక మా ఇల్లు ఎలా ఉంది చైత్ర అని అడిగింది. సూపర్ బూమ్ మ్యామ్. నానమ్మ తాతయ్యలు ఈ ఏజ్లో కూడా క్యూట్గా గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళ ప్రేమను చూస్తే సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. మా తాతయ్య నానమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మా నానమ్మ అంటే తాతయ్యకి చాలా ఇష్టం. మా నానమ్మకి తాతయ్య అంటే ప్రాణం. ఒక్కోసారి వాళ్ళలో మనం ఉండలేమనిపిస్తుంది. మనకున్న ఈగో వల్ల లేకపోతే ఇంకేదో రీజన్స్ చెప్పి ఒక్కోసారి ఎంత ప్రేమించే వాళ్ళనైనా వదులుకుంటాం అని చాందిని అంది. చైత్ర సైలెంట్ అయింది. ఏం చైత్ర ఏం మాట్లాడో అని చాందిని అంది. మీరు ఎవరి గురించి అంటున్నారో నాకు తెలుసు మ్యామ్, కానీ చెప్పడానికి ఏం లేదు మ్యామ్. చాందిని ఏం మాట్లాడలేదు. ఎవరి లైఫ్ వాళ్ళది చైత్ర, ఏది ఫోర్స్ చేయలేం, కానీ డెసిషన్ తీసుకునే ముందు ఆలోచించి తీసుకో అని మాత్రమే అంది. చైత్ర సైలెంట్ అయింది. ఆఫీస్ వచ్చింది. ఇద్దరు కార్ దిగారు. ప్రైవేట్ ఎలివేటర్ నుండి ఇద్దరు వెళ్ళారు. అక్కడ అర్జున్ ప్రశాంత్ దగ్గరికి వెళ్ళాడు. ఎలా ఉంది వాడి పరిస్థితి, ఏమైనా తిన్నాడా అని అర్జున్ అన్నాడు. ఏం తినలేదు బాస్, అలాగే పడి ఉన్నాడు అని చెప్పాడు. సరే పదండి చూద్దాం. ఓకే సార్. ఎలా ఉన్నారు అని బేస్మెంట్కి వెళ్ళారు. ప్రశాంత్ ఉన్న రూమ్ మొత్తం చీకటిగా చల్లగా ఉంది. ప్రశాంత్ వేళ్ళకి రక్తం అంతా అలాగే గడ్డ కట్టి ఉంది. లైట్ వేసి ఇవన్నీ నీళ్లు కొట్టి లేపండి అని అన్నాడు. లైట్ వేసి చల్లని నీళ్లు మొహంపై కొట్టి లేపారు. అరిచే ఓపిక కూడా లేక మెల్లగా కళ్ళు తెరిచాడు. అప్పటి వరకు చీకట్లో ఉన్న తను ఒక్కసారిగా వెలుతురు చూడలేకపోయాడు. వెలుతురు చూడాలంటే భయంగా ఉందా ప్రశాంత్ అని అక్కడ వేసిన చైర్లో కూర్చుని అర్జున్ మాట్లాడుతూ ఉన్నాడు. అర్జున్ గొంతు వినగానే భయంతో ప్రశాంత్ వెనక్కి జరిగాడు. అర్జున్ పెద్దగా నవ్వాడు. భయపడకు, నిన్నేం చేయనులే, నిన్ను ప్రాణాలతో ఉంచుతా అని చందుకు మాట ఇచ్చానులే అని అన్నాడు. నేను చెప్పా కదా, చాందినికి తెలిస్తే నన్ను వదిలేయమంటుంది అని నాకు తెలుసు అని మెల్లగా వణుకుతూ చెప్పాడు. అర్జున్ నవ్వి పిచ్చివాడా, నా బేబీ నాకంటే క్రూయల్గా ఆలోచించింది. నిన్ను చంపొద్దని ఎందుకందో తెలుసా, నువ్వెందుకు బ్రతికున్నావా అని రోజు చేస్తూ బ్రతికేలా చేయమని చెప్పింది. చేస్తే ఒకసారి ప్రాణం పోతుంది, నీకు నొప్పి తెలీదు, కానీ ఇలా అయితే రోజు చేస్తూ ఉంటా. నా బేబీ బ్రెయిన్ అని అన్నాడు. అర్జున్ చెప్పింది విన్నాక ప్రశాంత్ వణుకు పుట్టింది. అర్జున్ ప్లీజ్ నన్ను వదిలే, నీకేం కావాలంటే అది చెప్తాను ప్లీజ్ అని బతిమాలుతూ ఉన్నాడు. మీ ఇద్దరు కాకుండా ఇంకో పర్సన్ ఎవరు నాకు తెలియాలి అని అడిగాడు. మేమిద్దరమే ఉన్నాం, ఇంకొకరు ఎవరు లేరు. నీకు బ్రెయిన్ లేదేమో, కానీ నాకుంది. చారిటీ ఫంక్షన్ రోజు జ్యూస్లో డ్రగ్స్ కలిపారు, కానీ అది నా మనుషులు చూసి జ్యూస్ మార్చి చందుకి ఇచ్చారు. అలా మీ ప్లాన్ ఫెయిల్ అయింది. కానీ మళ్ళీ రూమ్లో చందు వచ్చేలా ఎవరు ప్లాన్ చేశారు అది నాకు తెలియాలి. రఘునే చేశాడు. ఆ విషయం నాకు కూడా తెలియదు. రఘుకి అంత బ్రెయిన్ ఉందనుకుంటున్నావా? వాడితో ఇంకొకరు చేయించారు. నాకు నిజంగా తెలియదు. రఘు ఎప్పుడు నాకు చెప్పలేదు. ఎందుకు చెప్తాడు? నువ్వు ఇలా ఏదో ఒక రోజు దొరికిపోతావని వాడికి తెలుసు, అందుకే నీకేం చెప్పలేదు. ఆ విషయం నాకు తెలుసు. నేను అడిగేది ఏంటంటే, నీకు అనుమానం వచ్చేలా రఘు ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడడం కానీ ఇంకేదైనా చేశాడా? ఏదో చిన్న క్లూ వదిలేస్తే ఉంటాడు. ఆ విషయం గుర్తు చేసుకుని చెప్పు. నిజంగా నాకేమీ తెలియదు. రఘు నా ముందెప్పుడు ఏమీ చేయలేదు. బాగా ఆలోచించుకొని రేపు చెప్పు. అప్పటి వరకు వీడికి తిండి పెట్టండి. వీడి చావడానికి మాత్రం వీల్లేదు, గుర్తుపెట్టుకోండి. అలా అని మర్యాదలు చేయాల్సిన అవసరం లేదు. తిండి పెట్టి టార్చర్ పెట్టండి, అప్పుడు బాగా గుర్తు తెచ్చుకుంటాడు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కారులో డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ మూడవ మనిషి ఎవరు?
వాడే మెయిన్ పర్సన్ అని అర్థమవుతుంది. కానీ వాడు ఎవడు? చీకట్లో ఉన్నాడు. ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్. మళ్ళీ చాందనికి ఏదో ఒక ప్రమాదం తెచ్చేలోపే ఎలా అయినా కనుక్కోవాలి అని అనుకున్నాడు. అక్కడ ఆఫీస్లో చాందిని చైత్రని తన రూమ్కి తీసుకెళ్ళింది. ఫోన్ చేసి శివరాంని పిలిచింది. శివరాం గారు, తన పేరు చైత్ర. నేను పంపించిన ప్రొఫైల్ తనదే. హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి తీసుకెళ్ళండి. రెగ్యులర్ ఫార్మాలిటీస్ ఫాలో అవ్వండి అని చెప్పింది. ఓకే మేడం అని శివరాం తీసుకెళ్ళాడు. కాంతం రాత్రి ఇంటికి వెళ్ళాక కోపంతో రగిలిపోయింది. భూషణం ఇంట్లో లేడు. రావడం కోసం ఎదురు చూసి పడుకుంది. ఉదయం లేవగానే భూషణం కోసం ఎదురు చూస్తూ ఉంది. కొంచెం సేపటికి వచ్చాడు. ఇప్పటి వరకు ఎక్కడున్నారు అని అడిగింది. బిజినెస్ పని మీద ఊరెళ్ళాను. ఏమైంది అని అడిగాడు. నీకు ఇంట్లో పెళ్ళాం ఉంది, కొడుకు ఉన్నాడు అనే ధ్యాస ఉందా? ఆ కొడుకు ఏమయ్యాడో, ఎక్కడున్నాడో కొంచెమైనా ఆలోచన ఉందా అని అడిగింది. కాంతం ఇప్పుడు ఏమైంది? అరవడం కాదు, విషయం చెప్పు అని అంది. మన కొడుకుని ఆ చందుని పొట్టను పెట్టుకుంది. చందు నాకు ఫోన్ చేసి విషయం అంతా చెప్పింది. అలాంటి కొడుకున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఇప్పటి నుండి వాడు నా కొడుకు కూడా కాదు. వాడిని ప్రాణాలతో ఉంచుతాము అంటే ఏమైనా చేసుకోమని నేనే చెప్పాను. మీరు అసలు వాడి కన్న తండ్రేనా? వాడిని చంపమని మీరే చెప్తారా? అసలు మీరు మనిషేనా? భూషణం కాంతం చెంప చెల్లుమనిపించాడు. నేను మనిషిని కాబట్టే ఇంకా నువ్వు బతికున్నావు. అది గుర్తుపెట్టుకో. వాడిని మర్చిపోయి ఉంటే ఉండు, లేకపోతే కొడుకుతో పాటు పెళ్ళం కూడా లేదనుకుంటాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నా కొడుకు మీ ఎవరికి అవసరం లేదేమో, కానీ నాకు కావాలి. వాడి కోసం ఏదైనా చేస్తా అని ఫోన్ తీసింది. రఘు ఇంట్లో కూర్చొని తాగుతూ ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రశాంత్ గురించి ఏమై ఉంటుంది? వాళ్ళ అమ్మ ఇంకా నన్ను కాంటాక్ట్ చేయలేదు, ఎలా తెలుసుకోవడం అనుకుంటూ ఉండగానే కాల్ వస్తుంది. హలో, రఘు స్పీకింగ్. నేను ప్రశాంత్ వాళ్ళమ్మ కాంతం మాట్లాడుతున్నాను బాబు. రఘు నవ్వుకుంటూ, మీరా ఆంటీ? ప్రశాంత్ గురించి ఏమైనా తెలిసిందా? నేను వెతికించిన ప్రయోజనం లేదు. ఆ చాందనీయవాన్ని తీసుకుపోయింది బాబు అని జరిగిందంతా చెప్పింది. నువ్వేం చెప్పినా చేస్తాను బాబు. నా కొడుకు నాకు కావాలి. సరే ఆంటీ, ఏం చేయాలి అని ఆలోచించి తర్వాత ఫోన్ చేసి చెప్తాను అని ఫోన్ పెట్టేశాడు. మొత్తానికి ఒక ఆయుధం దొరికింది. దాన్ని ఎలా వాడాలి అనేది ఆలోచించాలి అని అనుకున్నాడు. చాందినికి ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంది. అప్పుడే తనకి కాల్ వచ్చింది. ఏదో తెలిసిన నంబర్లా ఉందని కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. అప్పుడే అర్జున్ వచ్చాడు. ముందు నా హస్బెండ్ని పిలుస్తున్నావా లేదా చెప్పు అని ఫోన్లో మాట్లాడుతూ ఉంది. అన్నయ్యకి ఫోన్ నేను మాట్లాడతాను అని అనగానే, నా కజిన్ నీతో మాట్లాడుతుందట అని అర్జున్కి ఫోన్ ఇచ్చింది. హలో అని అర్జున్ అన్నాడు. అర్జున్ చాందిని కజిన్ ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. అలా అయితే తప్పకుండా వస్తాను. చందు గురించి తెలుసుకోవాల్సిందే అని అర్జున్ అన్నాడు. వెంటనే చాందిని ఫోన్ తీసుకుంది. హే, ఏం చెప్తున్నావే నా గురించి అని చందు అంది. నీకు తగ్గ మొగుడు దొరికాడు అనుకుంటా కదా, ఎలా అయినా చూడాల్సిందే. అసలు నీ గురించి అన్నీ తెలుసా? అసలు ఆయన గురించే నాకు మొత్తం తెలీదు, తెలుసుకున్న తర్వాత ఉంటుంది అని అర్జున్ని చూస్తూ చెప్పింది. బేబీ, నేను ఇప్పుడే వస్తాను, మాట్లాడుతూ ఉండు అని అర్జున్ మెల్లగా తప్పించుకున్నాడు. తర్వాత ఫోన్ మాట్లాడి చాందిని పెట్టేసింది. అప్పుడే చైత్ర శివరాం గారు రూమ్లోకి వచ్చారు. మేడం, ఒక పోస్ట్ ఉంది, దానికి చైత్ర గారు సెలెక్ట్ అయ్యారు అని శివరాం అన్నారు. అయ్యో సార్, నన్ను గారు గీరు అని పిలవకండి, చైత్ర అని పిలవండి చాలు అని చైత్ర అంది. శివరాం నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళాడు. హ్యాపీయా చైత్ర? మీకు రికమెండేషన్లో అయితే అనిపించలేదు కదా అని అడిగింది. మీ ఆఫీస్ స్టాఫ్ నిజంగా చాలా డిసిప్లైన్గా ఉంటారు. అన్ని ప్రొసీజర్ ప్రకారమే ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారు అని అంది. గుడ్ అని అంది. అప్పుడే అర్జున్ లోపలికి వస్తుంటే మెసేజ్ వచ్చింది. వెనక్కి తిరిగి మెసేజ్ చూశాడు. సార్, మేడం ఎక్కడున్నారో తెలిసింది. ఎక్కడ? మేడం వాళ్ళ ఇంట్లో. ఏ మేడం? చాందిని మేడం అని రాజ్ మెసేజ్ పెట్టాడు. చైత్ర, తనే నా హస్బెండ్ అర్జున్. అర్జున్, అక్కడేం చేస్తున్నావు? ఇటు తిరుగు అని చాందిని అంది. అర్జున్ తిరిగాడు. తనే నా ఫ్రెండ్ డాటర్ చైత్ర అని చాందిని పరిచయం చేసింది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుని ఫ్రీజ్ అయ్యారు.